ఇంతవరకు శివశక్తి అండర్లో వచ్చినటువంటి సినిమాలన్నిటితో పోల్చుకుంటే యాజ్ ఏ ఆడియన్గా ఈ చిత్రం పైన మీకు వచ్చినటువంటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? మిగిలిన సినిమాల విషయంలో కథ అంతా కూడా ఒక ఫ్లాట్గా ఒక ట్రాక్లో వెళ్తుంది. దాన్ని ఊహించడం అసాధ్యమేమీ కాదు. ఈ ట్రాక్లో వెళ్తుంది కాబట్టి ఎండింగ్ పాయింట్ ఇది అని చెప్పి ఊహించవచ్చు, జస్ట్ చేయొచ్చు. కానీ ఇందులో ఎవరు ఊహించినటువంటి ఒక ట్విస్ట్ ఉంది. మనం ప్రివ్యూ షో చూసాం కదా, ఆ రోజు అందరూ కూడా తెలియనటువంటి ఒక భావంలోకి వెళ్ళిపోయారు. నేను ఆ రోజు కామెంట్స్ కూడా చేశాను, దారి తప్పినటువంటి గొర్రె బిడ్డలు చూడాల్సిన చిత్రం ఇది. ఒక మచ్చ మాత్రం మీ మీద ఎప్పటికీ బలంగా ఉంటుంది, అది మీరు క్రైస్తవ మతం మీద డైరెక్ట్గా చేసే దాడి. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నా క్యారెక్టర్కే, యేసుని ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం. క్రైస్తవ్యానికి మాఫియాకి తేడా. క్రైస్తవ మతం అనేది వ్యక్తిగతమైనది. వ్యక్తిగతంగా నేను ఒక క్రైస్తవ విశ్వాసిని, నా మతాన్ని నేను ఆచరించుకుంటాను అంటే నాకేం సమస్య లేదు. కానీ ఆ మతాన్ని ఇంకొక మతాన్ని నాశనం చేయడానికి చాలామంది మిమ్మల్ని క్రైస్తవ ద్వేషులుగా చూస్తారు, కానీ మీ అంత క్రైస్తవ ప్రేమికులు ఇంకొకరు లేరని నా ఒపీనియన్. క్రైస్తవుల కోసం నేను తపన పడుతున్నంతగా, నేను పనిచేస్తున్నంతగా ఇంకెవరు చేయట్లే. మీ సన్నివేశం ఏదైతే ఉందో అక్కడ మీరు పేల్చిన డైలాగులు ట్రెండింగ్గా నిలిచిపోతాయి. అవును, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఆ డైలాగ్స్ అయితే అసలు రామబాణాల్లాగా గుచ్చుకున్నాయండి. జార్జ్ సోరోస్ అని పదం కూడా వాడారు, మీరు డైలాగ్ కూడా వాడారు. జార్జ్ సోరోస్ గురించి మీకేం తెలుసు అండ్ ఆయనతో ఏంటి ప్రమాదం ఉంటుంది? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. ఇవాళ ఒక ముఖ్యమైన అతిథి మనతో పాటు ఉన్నారు, ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి. ఇంకా చెప్పాలి అంటే ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడబోతూ ఉన్నాను. శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ సుగుణ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. ఇటీవలే శివశక్తి నిర్మాణంలో మిషన్ ఇండియా ఇంపాసిబుల్ అనే ఒక చిత్రం రిలీజ్ అయింది. మీలో ఎంతమంది చూసారో ఆల్రెడీ నాకు కామెంట్స్ చేసి చెప్పండి. చూడకపోయిన వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా ముందు ఆ సినిమా చూసి ఎలా ఉందో అక్కడ కామెంట్స్ చేయండి. ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి, కొంతమందికి బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. ఆ కొంతమంది ఎవరు అని ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు కదా. అవన్నీ విషయాల్ని ఈరోజు మనం ప్రశ్నల రూపంలో సంధించి కరుణాకర్ సుగుణ గారి ద్వారా రాబడదాం. నమస్కారం అండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ముందుగా కంగ్రాచులేషన్స్, మీకు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే మీ చిత్రం రాణిస్తోంది. అంటే మీరు ఏదైతే లక్ష్యంతో సినిమా తీశారో ఆ లక్ష్యాన్ని చేరుకుంటోంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ మీరు తీసిన ఏ సినిమా అయినా వివాదాస్పదం కాకుండా ఉండదు. సో ఇందులో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. ముందుగా ఇంతవరకు శివశక్తి అండర్లో వచ్చినటువంటి సినిమాలన్నిటితో పోల్చుకుంటే యాజ్ ఏ ఆడియన్గా ఈ చిత్రం పైన మీకు వచ్చినటువంటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ముందుగా భరతవర్ష ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక మీరు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తే కనుక, అంటే నేను ఒక ప్రేక్షకుడిగా నాకు వచ్చిన అభిప్రాయం అడుగుతున్నారా, లేదా ప్రేక్షకులు చెప్పిన అభిప్రాయం అడుగుతున్నారా? ప్రేక్షకులు చెప్పింది మేము చూస్తూ ఉన్నాం కామెంట్స్ రూపంలో, అలాగే సోషల్ మీడియా మాధ్యమాల్లో. మీకేమనిపించింది? అంటే మీరు తీసిన సినిమా మీరు ఒక ఆడియన్గా చూడాలి, చూడగలిగేటటువంటి శక్తి ఉంది మీకు. అంటే మీరు పూర్తిగా నేను తీశాను కాబట్టి బాగుంటుంది అనే భావనలో అలా కాకుండా యాజ్ ఆడియన్గా కూడా చూసేటటువంటి విచక్షణ ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఒక ప్రేక్షకుడిగా, అంటే నా సినిమాని నేనే ప్రేక్షకుడిగా చూస్తే నాకు వచ్చే అభిప్రాయం ఏంటంటే, మిగిలిన సినిమాల విషయంలో కథ అంతా కూడా ఒక ఫ్లాట్గా ఒక ట్రాక్లో వెళ్తుంది. దాన్ని ఊహించడం అసాధ్యమేమీ కాదు. ఈ ట్రాక్లో వెళ్తుంది కాబట్టి ఎండింగ్ పాయింట్ ఇది అని చెప్పి ఊహించవచ్చు, జస్ట్ చేయొచ్చు. కానీ ఇందులో ఎవరు ఊహించినటువంటి ఒక ట్విస్ట్ ఉంది. అంటే కొత్తగా ఒక ప్రేక్షకుడు కనుక ఈ సినిమాని చూస్తే అదే ఫీల్ అవుతాడు. నేను కూడా ఒక ప్రేక్షకుడిగా అదే ఫీల్ అయ్యాను. అంటే కథ తెలియకుండా నేను చూస్తే నా అభిప్రాయం అది. సో ఓవరాల్గా మూవీ మాత్రం అద్భుతంగా వచ్చింది. చూసినటువంటి ప్రతి ఒక్కరూ, మనం ప్రివ్యూ షో చూసాం కదా, ఆ రోజు అందరూ కూడా తెలియనటువంటి ఒక భావంలోకి వెళ్ళిపోయారు. నేను ఆ రోజు కామెంట్స్ కూడా చేశాను, దారి తప్పినటువంటి గొర్రె బిడ్డలు చూడాల్సిన చిత్రం ఇది అని. గొర్రె బిడ్డలు అంటే ఒకరికి ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు, చాలామంది దారి తప్పుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు చూడాలి అంటే మన ధర్మం పట్ల సరైన అవగాహన లేకుండా పిచ్చి పట్టినట్లుగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు కదా, మన దేశానికే ద్రోహం చేస్తూ ధర్మానికి వ్యతిరేకంగా. అటువంటి
పూర్తిగా మైండ్ దొబ్బేసినటువంటి వాళ్ళు కూడా ఈ సినిమా రిపేర్ చేస్తుంది, పక్కా రిపేర్ చేస్తుంది. అవును. సో మీరు శివశక్తి నిర్మాణ సంస్థ అని ఒక స్టార్ట్ చేస్తే ఇక్కడ కుళ్ళిపోయిన మెదళ్లకు రిపేర్లు చేయబడును అని కూడా ట్యాగ్ పెట్టవచ్చు. అయితే ఒక మచ్చ మాత్రం మీ మీద ఎప్పటికీ బలంగా ఉంటుంది, అది మీరు క్రైస్తవ మతం మీద డైరెక్ట్గా చేసే దాడి. దీన్ని మతోన్మాదంగా చూడాలా, సంస్కరణవాదంగా చూడాలా, అసలు ఈ పంథాని అంటే ఇంత అగ్రెసివ్ పంథ అదే క్రైస్తవులు లేదా పాస్టర్లు హిందుత్వం మీద దాడి చేసినా లేదా విమర్శలు చేసినా ప్రశ్నించేటటువంటి మీరు అదే పని చేస్తున్నారు కదా. ఈ సారూప్యతను ఎలాగ మనం ఛేదించాలి? సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నా క్యారెక్టర్కే, యేసుని ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం, కానీ దేవుణ్ణి చేసి మా నెత్తి మీద రుద్దాలని చూస్తే మాత్రం ఒక డైలాగ్ కంటిన్యూ అవుతుంది, మిమ్మల్ని మీ మతాన్ని హిందూ మహాసముద్రంలో కలిపేస్తాం. నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నా. అది క్రైస్తవ మతమా, యేసు మతమా, పీసు మతమా నాకు సంబంధం లేదు. నా హిందుత్వం మీద దాడి చేస్తే, నా హిందుత్వాన్ని, నా ధర్మాన్ని, నా సంస్కృతిని, నా దేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేసే ఏ శక్తికైనా, ఏ దుష్ట శక్తికైనా ఇప్పుడైనా అదే వార్నింగ్ ఇస్తా. మిమ్మల్ని సమూలంగా మీ మతాన్ని, మీ మాఫియాని మొత్తం తుడిచిపెట్టేస్తాం. అంటే మీరు కూడా క్రైస్తవ్యాన్ని నిర్మూలించేటటువంటి లక్ష్యంలో ఉన్నవాళ్ళే కదా. అంటే ఒక మతానికి వ్యతిరేకంగా క్రైస్తవాన్ని అని కాదు, క్రైస్తవ మాఫియాని, అంటే క్రైస్తవ మతాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఒక మాఫియా ఏర్పడింది. ఈ మాఫియా హిందుత్వం మీద దాడి చేస్తుంది. మొత్తం ఈ మాఫియాని కోకటి వేళతో సహా పిగిలించేస్తాం. ఏంటి తేడా ఏంటి క్రైస్తవ్యానికి మాఫియాకి తేడా ఏంటి? క్రైస్తవ మాఫియాకి ఏంటి తేడా? క్రైస్తవ మతం అనేది వ్యక్తిగతమైంది. వ్యక్తిగతంగా నేను ఒక క్రైస్తవ విశ్వాసిని, నా మతాన్ని నేను ఆచరించుకుంటాను అంటే నాకేం సమస్య లేదు. కానీ ఆ మతాన్ని ఇంకొక మతాన్ని నాశనం చేయడానికి వాడటానికి ఒక మధ్యలో దళారీ వ్యవస్థ ఒకటి తయారైంది. ఇది మాఫియా. కాబట్టి క్రైస్తవ మతం అనేది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది. మాఫియా అనేది ఆ మతాన్ని ఆధారం చేసుకుని ఇంకొక మతాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ఒక వ్యవస్థ. అది దాన్ని నేను నాశనం చేస్తానని చెప్తాను. ఓకే, అంటే వీటిని ఛేదించే క్రమంలో సినిమా అనే ఒక ఖరీదైనటువంటి సాధనాన్ని ఎందుకు ఒక ఆయుధంగా ఎంచుకున్నారు? సినిమా ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. ఖరీదైనది కదా. అవును, మరి అంటే దానికి ఇప్పుడు మీకు ఏదైనా సరే విలువైనది చౌకగా రాదు. మనకి విలువైనటువంటి ఫలితాలు ఎలా వస్తున్నాయి అంటే మాకు షార్ట్ ఫిల్మ్స్ ద్వారానే వస్తున్నాయి. చాలామంది మాకు గర్వాప్స్ అయిన వాళ్ళు సినిమాలు చూసి రియలైజేషన్ అయ్యాము అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పుస్తకాల ద్వారా అయ్యారు, వీడియోల రూపంలో అయ్యారు, సినిమాల ద్వారా కూడా అయ్యారు. అయితే ఇక్కడ కేవలం గర్వాప్సీలు చేయటం మాత్రమే మా లక్ష్యం కాదు సినిమాల ద్వారా. ఇందులో సెక్యులర్ జబ్బుతో బాధపడుతున్నటువంటి హిందువుల్ని ఆ జబ్బు నుండి బయటికి తీసుకురావడం అనే లక్ష్యం కూడా ఉంది. నీ ఇంట్లో నువ్వు ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటుంటేనో నీ మతాన్ని నువ్వు ఆచరించుకున్నంత మాత్రాన ప్రపంచం బయటంతా హాయిగా ఉందని అనుకో, అంతా చక్కగా ఉంది అనే భ్రమలో పడొద్దు. మొత్తం ఒక మాఫియా, ఒక వ్యవస్థ బయట నిన్ను, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని లేకుండా చేయాలని చూస్తున్నటువంటి పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయి. వాటి గురించి మనకు అవగాహన ఉండాలి. మన చుట్టుపక్కల మనం తగలబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల మీద మనకు అవగాహన లేకపోతే అసలు దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలా రెడీ అవుతాం? ఆ అవేర్నెస్ తీసుకురావటం హిందువుల్లో మెయిన్గా. చాలామంది ఇప్పుడు కామెంట్ల రూపంలో కానీ మాకు ఫోన్లు చేసి కానీ, ఇంతకు ముందు వరకు నేను అన్నీ ఒకటే అనుకున్నానండి, అంతా ఒకటే అనుకున్నానండి, కానీ మీరు చెప్తున్న విషయాలు అన్నీ చూస్తుంటే అప్పుడు అర్థమవుతుంది అసలు విషయం ఏంటో. ఈ సినిమాల రూపంలో కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. చాలా ఒక రకంగా అంతా ఒకటి అనుకున్న వాళ్ళే అందరికంటే ప్రమాదకారులని నా ఒపీనియన్ కూడా. ఎందుకంటే తేడా అనేది తెలుస్తున్నా అంతా ఒకటని ఎలా అనుకోగలరు అని. అజ్ఞాని కంటే అర్ధపాండిత్యం ప్రమాదం అంటారు. అసలు నాకు ఆ మతం గురించి ఏమీ తెలియదు, ఇది అజ్ఞానం, సరే తెలియకపోయినా పెద్ద ప్రమాదం లేదు, నేను చెప్తే విను తెలుసుకో, లేకపోతే ఇంకొంతమంది పండితులు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తారు విను తెలుసుకో. కానీ అర్ధపాండిత్యంతో అది అంతా ఒకటే, అది ఇది ఒకటే, అది కూడా మంచి చెప్తుంది, మనది వాళ్ళది ఒకటే, వీడు చాలా ప్రమాదం. వీడికి ఉన్న మిలుడి జ్ఞానంతో చుట్టూ ఉన్న 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, ఇన్యాక్టివ్ చేస్తాడు, యాక్టివ్ మోడ్లో ఉన్నవాడు. వీడి ప్రభావం వాళ్ళ మీద పడేలాగా చూస్తాడు. అది ఇంకా ప్రమాదం అనమాట. ఏమి తిరిగినా నోరు మూసుకు కూర్చుంటాడు. సో కమింగ్ టు ది మూవీ, కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా పాస్టర్ పాత్ర ఏదైతే ఉందో ఆ ఎంట్రీ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదా అతడి పాత్ర నడిచే విధానం మొత్తం అంతా కథనం అంతా కూడా చాలా కొత్తగా ఉంది. అంటే మీరు తీసిన ఇతర చిత్రాలతో పోల్చుకుంటే ఇందులో పాస్టర్ అపియరెన్సు, డైలాగ్ డెలివరీ, డిక్షన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. ఇదే పాస్టరు ఆంజనేయ స్వామికి భయపడే ఘట్టం ఒకటి ఉంటుంది. అది ఎలా అనేది సినిమా చూసే వాళ్ళకి తెలుస్తుంది, చూడని వాళ్ళకి తెలియదు. చూడండి అందుకనే.
అక్కడ అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? ఈజ్ ఇట్ పాసిబుల్ రియల్ టైంలో అలా జరుగుతుందా? ఒక ఆంజనేయ స్వామి చూసి పాస్టర్ భయపడతాడా? ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పాస్టర్ ఎవడు కూడా ఎప్పుడు దేవాలయానికి రిపీటెడ్గా రాడు. అంటే దేవాలయంలో ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు ఉంటాయి, ఎక్కడ ఏ విగ్రహాలు ఉంటాయి అని వాడికి తెలియదు. వాడేంటి జస్ట్ ఒక పూజారిని అతని కూతుర్ని మతం మార్చడానికి వచ్చాడు. ఆ ప్రయత్నంలో ఉన్నాడు. అక్కడ జరిగిన వాగ్వాదంలో వీడు ఫైర్ అయ్యాడు. మీ సంగతి తెలుస్తా, మీ అంతు చూస్తా అంటూ డైలాగులు పలుకుతూ ఎక్కడ ఏమంటే వాడు తెలియదు కదా. హఠాత్తుగా ఒక భయంకరమైనటువంటి వీరత్వంతో కూడినటువంటి హనుమాన్ దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ఊహించడు కదా అక్కడ. అది ఒక హిందూ అనుకోండి, రెగ్యులర్గా దేవాలయానికి వెళ్తా ఉంటారు కాబట్టి గర్భగుడిలో ఉన్నటువంటి మూలమూర్తి కాకుండా బయట కూడా క్షేత్రపాలక విగ్రహాలు ఉంటాయి, దేవతామూర్తులు ఉంటారు అని ఒక స్పృహ ఉంటుంది. ఇది తెలియదు కదా. సడన్ గా ఆ ఆకారం చూసేసరికి భయపడ్డాడు. భయపడటం ఓకే, అక్కడ భయపడిన వాడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనడం అనేది చాలా అసలు ఆ థాట్ చాలా డిఫరెంట్ గా ఉంది. తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతాడు, మళ్ళీ ఇదే సినిమాలో విలియమ్స్ ఈ ప్రజెంటేషన్ చేస్తూ మిషన్ ఇండియా రిపోర్ట్ గురించి చెప్తూ రాముడు కృష్ణుడు ఎంత బలంగా నాటుకుపోయారో అనే చెప్పాడు. అలాగే మతం మారిన క్రైస్తవుల్లో కూడా ఈ హనుమంతుడి ముందు కుప్పగంతులు ఏంటరా అని ఒక డైలాగ్. అంటే మతం మారిన వాళ్ళలో కూడా ఈ వారసత్వ పరంగా వస్తున్నటువంటి కొన్ని జాతీయాలు కావచ్చు, సామెతలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో రూట్ లెవెల్లో బలంగా ఉన్నాయి. కాబట్టి మనకు తెలియకుండా మన మనసుల్లో కావచ్చు, మన హృదయంలో కావచ్చు అలాంటి భావనలు అవన్నీ నాటుకుపోయి ఉంటాయి. అవి అకస్మాత్తుగా బయటకు వస్తాయి. ఇప్పుడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చిన్నప్పటి నుంచి వాడు హిందూ అయినా క్రైస్తవుడైనా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో వినే మాట. ప్రధానంగా ఏదన్నా భయపడినప్పుడు దెయ్యాలు బోధాలు వస్తాయినప్పుడు ఆంజనేయ దండకం చదువుకో, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఇది తెలియకుండా మన మనసులో ఉండిపోద్ది. కాబట్టి వీడు భయపడ్డాడు, అక్కడ భయపడ్డాడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. దానికి ముందు ఇంకోటి ఏంటంటే పూజారి కూతురికి వార్నింగ్ ఇస్తాడు, ఈ విగ్రహాలను నమ్ముకుంటే నువ్వు అడుక్కు తింటావు, ఈ జీవాలైన విగ్రహాలు ఇవేం చేస్తాయి అని చెప్పి. నువ్వు జీవాలైన విగ్రహం అన్నావు కదా, అసలు కంటెంట్ ఉన్నాడు కట్అవుట్ చాలని చెప్పి ఒక డైలాగ్ ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తేనే నీకు తడిచి మోపుడు అయింది, ఇక డైరెక్ట్గా ఆయన కదిలితే నీ పరిస్థితి ఏంటి అనేది ఇంటర్నల్గా మనం ఇచ్చిన సందేశం అనమాట. ఇలా రేట్ బిట్వీన్ ద లైన్స్ చాలా ఉన్నాయి మూవీలో. ఇంకా ఈ మూవీలో సన్నివేశాల గురించి మాట్లాడాలంటే పతాక సన్నివేశం, అది ఇప్పుడు రివీల్ చేయడానికి లేదు కానీ అందులో అది ఎవరు ఊహించినటువంటి ఒక సస్పెన్స్ అది. అవును, మీ పూర్వపు చిత్రాల్లో గెస్ట్ చేయొచ్చు వాట్ ఈజ్ నెక్స్ట్ అని. అది సమాజాన్ని చక్కటి అంటే ప్రభావితం చేసేటటువంటి అంశం. చాలామంది మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి ఆలోచించేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు మీ చిత్రం ద్వారా. అంటే మీలో ఎవరైతే దారి తప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మారాలి అనే ఒక మంచి కన్సర్న్ ఉందని కూడా నాకు తెలుస్తుంది. చాలామంది మిమ్మల్ని క్రైస్తవ ద్వేషులుగా చూస్తారు కానీ మీ అంత క్రైస్తవ ప్రేమికులు ఇంకొకరు లేరని నా ఒపీనియన్. నిజంగా చెప్పాలంటే క్రైస్తవుల కోసం నేను తపన పడుతున్నంతగా, నేను పనిచేస్తున్నంతగా ఇంకెవరూ చేయట్లే. ఈ పాస్టర్ల గురించి చెప్పేది వాళ్ళు దోపిడీదారులే కదా. ఇప్పుడు నేను పనిచేసేదే వాళ్ళని ఆ దోపిడీ నుంచి బయటికి తీసుకురావాలని. ఇప్పుడు నేను బయటికి తీసుకొచ్చి అరే మీరు 10% కడుతున్నారు కదా అక్కడ, మిమ్మల్ని నేను బయటికి తీసుకొచ్చా కదా, నాకు కనీసం 1% 2% ఇవ్వండి నేను అంటున్నానా? బయటకు వచ్చేసి మీరు మీ కుటుంబంతో హ్యాపీగా ఉండండి. మీరు ఆ మూఢనమ్మకాలను నమ్ముకుని వాటిని అంటిపెట్టుకుని మీరు అక్కర్లేని భయాలతో ఎవడో చేతిలో మీరు దోపిడీకి గురి కావద్దు. ఇది ఒక తోటి భారతీయుడిగా, తోటి మానవుడిగా నాకుండే కన్సర్న్ ఇది. నీకేంటి మేము దోచుకోబడితే నీకేంటి, మాకు ఇష్టమయ్యే దోచుకుంటున్నారు వాళ్ళు అంటే ఇక వాళ్ళ కర్మ, నేనేం చేయలేను. కానీ మోసపోయే వాళ్ళు కొంతమంది ఉంటారుగా, మాకు తెలియట్లేదు నాయన నువ్వు ఏదో నిజం చెప్పు, సరే నిజమైతే మేము తెలుసుకుంటాం అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. నీకు పిచ్చెక్కితే నేనేం చేయలేను కానీ ఆలోచిస్తాం అనేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను. సో మీకు మీరుగా తీసుకున్నటువంటి ఒక వాదం ఇది, అంతే కదా. సో దీన్ని అంతటినీ ఇలా కొనసాగిస్తున్న క్రమంలో మీకు చాలా సవాళ్ళు వస్తాయి, ఎన్నో ముద్రలు పడతాయి, ఎన్నో నిందలు పడతాయి. అవన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు కొత్తగా ఉంది అంటే ఇంతకు మించి అన్నట్లుగా వస్తూనే ఉంటాయి మీకు. ఈ మూవీలు ఇంకా నెక్స్ట్ ఇలాంటి తరహా మూవీలు వస్తాయా, పెద్ద తరహా మూవీలు వస్తాయా? ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఆ రోజు ప్రీమియర్ షోలో కూడా మీరు విన్నారు ప్రత్యక్షంగా. చాలామంది అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు కానీ మిత్రులు కానీ అందరూ మాట్లాడిన మాట ఏంటంటే ఇంక నెక్స్ట్ పెద్ద సినిమా తీయండి, మీరు ఇక పెద్ద సినిమా తీసే టైం వచ్చింది. నా భయం ఏంటంటే వాళ్ళు అలా అంటున్నప్పుడు పెద్ద సినిమా తీయాలి అంటే, ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే 2 నెలలు మీరు ఎవరికి కనబడరు. పెద్ద సినిమా మినిమం 6 నెలలు పట్టింది. 6 నెలలు సంవత్సరమో తెలియదు, అదొక సముద్రం.
అందులో పడితే మీరు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏమవుతాయి? అంటే ఈ 2 నెలల్లో కూడా నేను పూర్తిగా శివశక్తి వీడియోస్ కానీ ఇవన్నీ పక్కన పెట్టలేదు. కొన్ని మధ్యలో చేసుకుంటూనే సినిమా కూడా చేశాం. అంటే ఇక అర్ధరాత్రులు అయింది, అపరాత్రులు ఏదైనా కానివ్వండి. అంటే ఇది ఎలా ఉందంటే మీరేమన్నా దారి తప్పుతున్నారా? ఐ మీన్ అంటే మీ మెయిన్ ఫోకస్ ఇది కదా, మీకు సినిమాల పట్ల ఏమన్నా ఇంట్రెస్ట్ కలిగిపోతుందా అని అనుమానం వస్తుంది. అంటే సినిమా డైరెక్టర్గా అవ్వాలి అలాంటివి ఆశయాలు ఏమైనా నా ఇంట్రెస్ట్ అంతా శివశక్తి లక్ష్యాలని ఎంత తొందరగా అచీవ్ చేయాలి అనేది. దానికోసం సినిమా ఒక పవర్ఫుల్ మాధ్యమం కాబట్టి దాన్ని వినియోగిస్తాం. దీనికంటే పవర్ఫుల్ మాధ్యమం ఇది. ఈ సినిమా మీద ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఇంత ఎఫర్ట్స్ మీరు ఇక్కడ పెడితే ఇంకా ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అని ఇంకొక రంగం కానీ ఇంకొక అవకాశం కానీ ఏదైనా చూపించారనుకోండి, నేను అక్కడికి షిఫ్ట్ అవుతాను ఖచ్చితంగా. లేదు నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ని ఎక్కడే చేసుకుంటానని అట్లా కాదు. నేనేమి నమ్ముతున్నానంటే సహజ సిద్ధంగా భగవంతుడు నాకు కొన్ని స్కిల్స్ కొన్ని ఇంట్రెస్ట్లో ఇచ్చాడు. అవి కూడా నేను ఏదైతే ఈ జన్మకు ఒక సార్థకత అని భావిస్తున్నాను, శివశక్తి ద్వారా వర్క్ చేస్తున్నామో వాటికి ఉపయోగపడేవే ఇచ్చాడు. వాటికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి నేను ఆ విధానంలో పనిచేస్తున్నాను. సుమారుగా 1 సంవత్సర కాలంగా శివశక్తిలో సినిమా లేదు, 1.5 year అవుతుంది. నీది నాది ఒకే కదా అని చెప్పి 23 జనవరిలో వచ్చింది చిన్న సినిమా. అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమాలు లేవు. నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికే 2-3 సినిమాలు వచ్చేసాయి. అంటే నాకు వేరే పనులన్నీ పక్కన పెట్టేసి ఈ సంవత్సరం కుదరలేదు నాకు. అంటే బయట ఎక్కువ ప్రోగ్రామ్స్కి తిరగటం, ర్యాలీలకి, సభలకి వెళ్ళటం, వేరే కారణాల వల్ల నాకు కుదరలేదు. కానీ ఒక సినిమా లేని వెలికి స్పష్టంగా కనపడింది శివశక్తిలో కానీ బయట. ఇప్పుడు ఈ హిందుత్వ సర్కిల్లో అంటే మన భావజాలను బలంగా తీసుకెళ్ళడానికి మిగతా మాధ్యమాలు ఉపయోగపడుతున్నప్పటికీ సినిమా అనేది ఆ ప్రభావం ఉంటుందండి, అందులో డౌట్ ఉంది. కాబట్టి ఆ వెలితిని మనం రికవర్ చేయాలి అని చెప్పి 2 నెలలుగా కష్టపడి మీరు ఎంచుకున్న పంథాలో అంటే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తారు, వీడియోలు చేస్తారు, అందులో రకరకాలైనటువంటి కౌంటర్ వీడియోలు, బైబిల్ తరగతులు, ఇలాగా వాటన్నింటికీ కూడా కొంత పరిధి ఉంటుంది. అంటే ఒక వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక 48 గంటలు లేదా ఒక వారం పాటు మాత్రమే దాని గురించి చర్చ, దానికి కేంద్రంగా ఆలోచనలు చేస్తారు. అది ఒక సినిమా అయితే మినిమం ఒక 2-3 నెలలు దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దేని ప్రభావం దానిదే. 2-3 నెలలు కాదు, ఇప్పుడు 4-5 సంవత్సరాల క్రితం చేసిన నేనే దేవుణ్ణి కానీ పోస్టర్ గోలీమార్ సినిమాలో క్లైమాక్స్ డిస్కషన్ ఉంటుంది. అందులో మాట్లాడిన కంటెంట్ గురించి ఇప్పటికీ మాట్లాడే చాలా మంది ఉన్నారు. ఆ క్లైమాక్స్లో కంటే కూడా చాలా వీడియోల్లో అంతకు మించిన సబ్జెక్ట్ మాట్లాడాను, కానీ అంత బాగా రిజిస్టర్ అవ్వలేదు. అంతేందుకు రీసెంట్గా పాస్టర్ జాన్ బాబుతో ఒక డిబేట్ చేసి 2 పార్ట్లు రిలీజ్ అయిన 3వ పార్ట్ రిలీజ్ అవ్వాలి. ఈ 2 పార్ట్లో అద్భుతమైన సబ్జెక్ట్ మాట్లాడా, కానీ ఎంతమందికి రిజిస్టర్ అవుతుంది, అది ఎంతకాలం గుర్తుంటుంది అది. దాంతో పోలిస్తే సబ్జెక్ట్ పరంగా సినిమాలో మాట్లాడిన తక్కువే, రేరు. కానీ దీన్ని కంపేర్ చేయాల్సి వస్తుంది కదా, అంత సబ్జెక్ట్ మాట్లాడలేము. కానీ ఈ సినిమాలో మాట్లాడిన ప్రతి మాట నాటుకుపోద్ది. మెయిన్లీ మీ ఎంట్రీ తర్వాత అక్కడ అదే మీ సన్నివేశం ఏదైతే ఉందో అక్కడ మీరు పేల్చిన డైలాగులు ట్రెండింగ్గా నిలిచిపోతాయి. అవును, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఆ డైలాగ్స్ అయితే అసలు రామబాణాల్లాగా గుచ్చుకున్నాయి అంటున్నారు. అక్కడ అది ఎన్ని గంటలు పట్టిందా డైలాగ్స్ రాయడానికి? అంటే స్పెషల్గా మీ పాత్ర కోసం, అంటే మీరు నటిస్తున్నారు కాబట్టి, మీరే డైరెక్టర్ కాబట్టి ఏమైనా పార్షియాలిటీ చూపించి మీకోసం మంచిగా డైలాగులు రాసుకున్నారా? అట్లా ఏం చేసి నిజంగా చెప్పాలంటే అసలు రేపు షూటింగ్ అనగా ఈ రోజు వరకే కూడా నా డైలాగ్స్, నా క్యారెక్టర్కి సంబంధించిన ఏది కొన్ని వర్క్ చేయలే. నా క్యారెక్టర్ ఎంట్రీ వరకు ఒక అవగాహన ఉంది, నా పాత్ర ఎలా వస్తుంది, అక్కడ ఒక జరిగిద్ది. కానీ అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలనేది నాకు అప్పుడు దాకా అసలు నేను ప్రిపేర్ అవ్వాల. అంటే రేపు షూటింగ్ అనగా ఈరోజు అనమాట. ఆల్రెడీ అంతకుముందు ఒకరోజు షూటింగ్ జరిగింది, ఒకరోజు గ్యాప్ ఇచ్చాం. నెక్స్ట్ డే నా క్యారెక్టర్ షూటింగ్. ఈ రోజు నేను స్క్రిప్ట్ రాయాలి. ఆఫీస్కి వచ్చేసి తలుపులను వేసేసి ఫోన్ పక్కన పెట్టేసి 2 గంటల్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఉగ్రదేవతలను ఆవాహన చేసినట్లుగా ఇది 2 గంటల్లో నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళి రాయాలని చెప్పి ఒక ప్రకృతిలో ఉన్న శక్తులను ఆవాహన చేసి ఒక స్థితిలోకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళి ఆ ఆవేశంలో రాసినటువంటి క్యారెక్టర్ డైలాగ్స్ అనమాట 2 గంటల్లో. చాలా బాగా పేలే మొత్తానికి. అక్కడ విజువల్స్ మామూలుగా లేవు కదా. సో మీరు ఫ్రేమ్ ఎంట్రీ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేదాకా అండ్ ఎలివేషన్ షాట్స్ కూడా చాలా డైలాగ్స్ కూడా ఒక రిథమిక్గా వచ్చినాయి. రామాయణ, భారత, భాగవత, భగవద్గీత ఈ 4 కదా మనకి భారతీయతని అలా ఉట్టిపడేలా చేశారు. అండ్ ఎలివేషన్స్ కూడా మీరు బాగా నేర్చుకున్నారు అభిమానుల కోరిక మేరకు. అంటే ఆ క్యారెక్టర్ సందర్భానుసారం ఇచ్చాను. అది ఇప్పుడు ఒక ప్రమాదం ఉంది ఇక్కడ, మీ ఫ్యాన్స్కి అది ఓకే అన్న ఎలివేషన్స్ కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేటప్పుడు మీకు దాంట్లో విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అంటే
ఆ వస్తున్నటువంటి క్యారెక్టర్ ఉన్న వెయిట్ అది. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి అది కరుణాకర్ సుగ్గున కరుణాకర్ కాదు, ఆ ప్లేస్లో ఇంకా ఎవరు ఎల్లై పొల్లై ఉన్నా కూడా అంత వెయిట్ ఉంటుంది అక్కడ. అంటే ఆ వర్క్ చేస్తున్న వ్యక్తికి అతను వచ్చి మాట్లాడేదానికి అంత వెయిట్ ఉంది కాబట్టి అది మినిమం అవసరం. అది ఎంట్రీలో అనుకున్న కొత్త వాళ్ళు మీరు ఆ డైలాగ్స్ చెప్పిన తర్వాత ఓకే అర్థమైంది, పాకం కుదిరింది అనుకుంటా. ఓవరాల్గా మూవీలో స్టీఫెన్ పాత్ర కూడా కీలకమైంది. అవును, ఒక దగ్గర కూర్చొని ఆడిస్తూ ఉంటాడు. జార్జ్ సోరోస్ అని పదం కూడా వాడారు, మీరు డైలాగ్ కూడా వాడారు. అండ్ జార్జ్ సోరోస్ గురించి మీకేం తెలుసు అండ్ ఆయనతో ఏంటి ప్రమాదం ఉంది మనకి? ఇది స్ట్రింగ్ వినోద్ బాగా ఎక్స్పోజ్ చేశాడు ఆయన గురించి. నాకు అవగాహన ఉన్నంత వరకు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులలో ఆయన ఒక ప్రధాన పాత్ర అనేది అర్థమైంది. అయితే ఆయన క్రైస్తవ విశ్వాసి కాదు, క్రైస్తవ మతాన్ని స్ప్రెడ్ చేయడం ఆయన ఇంట్రెస్ట్ కాదు. ఎక్కడ ఏది పచ్చగా ఉంటే చూడలేడు ఆయన. ఇప్పుడు పాకిస్తాన్కి యాంటీగా పనిచేయాలనుకుంటే ఇస్లాంని ఎలా ధ్వంసం చేయాలో చూస్తాడు. ఇక్కడ భారతదేశాన్ని బ్రేక్ చేయాలనుకున్నాడు కాబట్టి ఇక్కడ హిందుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాడు. పడగొట్టడానికి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటితో కలిసి పనిచేస్తాడు. అంత మాత్రాన ఆయన క్రైస్తవ విశ్వాసాన్ని మనం ఎక్కడ చెప్పలే. ఇప్పుడు జార్జ్ సారోస్ క్రిస్టియన్ కాదు కదా అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. ఆయన క్రిస్టియన్ అనేది మనం చెప్పలా. హిందుత్వ లక్ష్యం ఉన్నది ఒకటి, ఆ లక్ష్యాన్ని అతను రీచ్ అవ్వడానికి కొన్ని శక్తులతో కలిసి పనిచేస్తున్నాడు. అందులో విలన్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఈ జిహాదీగాలతో ముందు నుంచి చెప్తున్నా మనం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు విశ్వాసాలు వేరు వేరు. ఇంకా చెప్పాలంటే ఒకళ్ళు చంపుకుంటారు, చంపుకు చచ్చేంత పగలు ఉన్నాయి వాళ్ళకి. కానీ ముందు హిందుత్వాన్ని పడగొట్టాలంటే మాత్రం కలిసి పని చేయాలరా అని అనుకుంటున్నారు. ఆ విధంగా జార్జ్ సారోస్ అనే అలాంటి వ్యక్తి కూడా వీళ్ళతో కలిసే అవకాశం ఉంది. ఒక మాటలో వచ్చిపోయినప్పటికీ కూడా ఎంత ప్రమాదం ఉంది అంటే ఎంత స్థాయిలో పనిచేస్తున్నారు మన భారతదేశానికి ఈ ధర్మానికి వ్యతిరేకంగా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి దీని వెనకాల సిస్టమ్ పనిచేస్తుంది అనేది. అవును, ఇక్కడున్న 100 కోట్ల జనం మీద ఇంత పగబట్టేటటువంటి శక్తులు అంటే బలీయమైన శక్తులు అండి, వాటితో మీరు పోరాటం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వెరీ గ్రేట్ఫుల్. అట్ ది సేమ్ టైం మీకు జనరల్గా నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే పాస్టర్లు అందరూ అంతేనా, రాంగ్ వేలోనో చూడాల్సినటువంటి వ్యక్తుల? కొంతమంది పాస్టర్స్ ఉంటారు కదా, నాకు విజయప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్తో కూడుకున్న వ్యాఖ్యలే చేస్తారు కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు అందరూ ఒకే విధమైన మైండ్ సెట్తో ఉంటారు అనుకోవడం తప్పు. ఇప్పుడు ఈ మిషన్ ఇండియా అనే ఒక ప్రాజెక్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్లో తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది భాగం అవుతారు. మనం ఒక నెట్వర్క్లో ఉన్నాం, పైనుంచి ఆదేశాలు వస్తాయి, మనం ఎలా పనిచేయాలో వాళ్ళు చెప్తారు, దాన్ని ఫాలో అవ్వాలి, ఈ క్లారిటీ కొంతమందికి ఉంటుంది. కానీ ఇంకొకడు పర్సనల్గా వాడు ఇంట్రెస్ట్తో ఇందులో భాగం అవుతాడు. ఆడేమనుకుంటాడు, నేను యేసు మతాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను అనుకుంటాడు, నేను యేసు కోసం పనిచేస్తున్నాను అనుకుంటాడు. వాడు అలా అనుకునేలాగా వాడిని తయారు చేస్తారు వీళ్ళు. ఓకే, వాడికి తెలియదు ఈ మిషన్ ఇండియా ప్రాజెక్ట్ లక్ష్యం, వాడికి తెలియదు ఈ మిషన్ ఇండియా ప్రాజెక్టులో వీడు కూడా ఒక భాగం అయ్యే విషయం వాడికి తెలియదు. అలా కొంతమందిని వాడతారు. ఇంకొంతమంది పాస్టర్లు ఉన్నారు, వాడు అది విలియమ్స్ క్యారెక్టర్ చెప్తుంది, మనకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ స్ట్రాటజీలు ఉన్నాయి పాస్టర్లకి, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ దశమ విభాగాల కోసం హిందువులను మత మార్పిడి చేయడంలో బిజీగా ఉన్నారు అని చెప్పి. మిషన్ ఇండియా కోసం వాళ్ళు పనిచేయరు, వాడి ఇన్కమ్ కోసం పనిచేస్తాడు. కానీ ఇది అంతిమంగా అక్కడ లింక్ అయింది. ఓవరాల్గా హిందుత్వాన్ని వీక్ చేసిన తర్వాత ఈ దేశాన్ని మొక్కలు చేయడం అనే లక్ష్యాన్ని వాళ్ళు ఆచరణలోకి తెస్తారు. అప్పుడు వీళ్ళందరూ రియలైజ్ అయినా కూడా లాభం లేదు, అంటే తెలియకుండా వీళ్ళకి అంటే దానివల్ల వాళ్ళు రిగ్రెట్ అయ్యేది కూడా ఉండదు. వాళ్ళని అలా తయారు చేస్తారు. వాళ్ళని ఎలా ఏ స్థితిలో తీసుకుపోతారంటే, ఈ దేశంలో మన మతస్థులందరి మీద దాడులు జరుగుతున్నాయి, మన క్రైస్తవం అనేది విక్టిమ్ ఇక్కడ, కాబట్టి మనం సెపరేట్గా ఒక కంట్రీ కోరుకుందాం, మన క్రైస్తవులకు ఒక కంట్రీ తీసేసుకుందాం. అవును, గతంలో నినాదాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అని ఆ స్టేట్మెంట్స్ చాలా వచ్చినాయి, ఆ క్రైస్తవుల దగ్గర నుంచి, పాస్టర్ల దగ్గర నుంచి. సాధారణ క్రైస్తవులు ఇందులో భాగం నేను అనట్లేదు, వీళ్ళ వెనకాల ఒక నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళకి తెలియకుండా అందులో భాగం అయిపోతారు. ఓవరాల్గా అక్కడికి తీసుకెళ్తారు అంతిమంగా. కాబట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసినా, దేశాన్ని మొక్కలు చేసినా వీళ్ళు బాధపడేది ఏమి ఉండదు. సో భవిష్యత్ ప్రణాళిక ఏంటి, నెక్స్ట్ మీరు వేయబోయే బాణం లేదా కార్యక్రమాలు? అంటే శివశక్తి పరంగా చాలా ఉన్నాయి. మీరు సినిమాల పరంగా అడిగితే కనుక ఓ 2-3 నెలల్లో ఓ పెద్ద సినిమాకి సంబంధించి ఏదన్నా ఒక క్లారిటీ రావచ్చు, ఆలోచిస్తున్నాం. ఓకే, దానికి పాసిబిలిటీ ఎంత ఉంటుంది, సాధ్యాసాధ్యాలు ఏంటి, టెక్నికల్గా, లీగల్గా అన్ని విషయాలు ఒకసారి బేరీజ్ వేసుకుని ఎంతవరకు అవకాశం ఉందని. నాకు తెలిసి పూర్తి స్థాయి చిత్రం అంటే 2.5 గంటల పెద్ద చిత్రం వచ్చింది అనుకోండి మీ నుంచి, అది పక్కాగా చాలా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. అండ్ రావాలని కూడా కోరుకుంటున్నా. చాలా సవాళ్ళు దాటాలి, ముఖ్యంగా ఆర్థిక సవాళ్ళు దాటాలి. అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం
మంచి మార్పునకు సంకేతం అవుతుంది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇది అంటే వాళ్ళు కమర్షియల్గా ఏది ఎలివేట్ అయితే అదే చూస్తారు కదా. ఇప్పుడు కమర్షియల్ ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే హిందుత్వానికి సంబంధించిన కొన్ని సబ్జెక్టులు ఇండస్ట్రీలో ఎక్కువ తీసుకుంటున్నారు. రీసెంట్గా అవుతున్నాయి కూడా. కల్కి కానీ ఇవన్నీ కూడా. కార్తికేయ అవార్డు కూడా వచ్చింది. అవును. 2కి. అంటే కొన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు, కొన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. అసలు ఇప్పుడు సాధారణ ప్రజల్లో ఏర్పడినటువంటి ఒక అభిప్రాయాలు, అపోహలకి కూడా సినిమాలే కారణం అనేది ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు జరిగినటువంటి కొన్ని సినిమాలు, వచ్చిన సినిమాలు ఇప్పటికీ సాధారణ ప్రజానీకంలో, హిందువుల్లో ఆ ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. అంటే కొన్ని దశాబ్దాల కింద తీసిన సినిమాలు అంత ఇంపాక్ట్ చూపిస్తే మరి అంత పవర్ఫుల్ మీడియాని మనం ఎందుకు వదిలే? ఇప్పుడు ఎవరో తీశారు, చెడగొట్టేశారని బాధపడే కంటే అదే మాధ్యమాన్ని వాడుకుని దాన్ని సరిచేసే ప్రయత్నం మనం చేద్దాం. అవును, కమర్షియల్ వే. ఆ సినిమా రంగాన్ని వాడుకునే తీయగలిగే సామర్థ్యం మన దగ్గర ఉంది. మన సబ్జెక్ట్ ఉంది, మెయిన్లీ అది కదా కావాల్సింది, కంటెంట్ ఉంది. ఖచ్చితంగా మన దగ్గర భావదారిద్ర్యం ఏమీ లేదు, మంచి కథలను తీసుకురాగలం. ఇప్పుడు మాకున్న పరిమితమైనటువంటి బడ్జెట్లో కొంచెం తక్కువ ఖర్చుతో, పరిమితం అంటే పరిమితంలో 40 నిమిషాల పాటు ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెట్టగలిగాం. అదే ఒక కమర్షియల్ డైరెక్టర్కి, కమర్షియల్ టెక్నీషియన్స్కి ఇచ్చినంత రెమ్యూనరేషన్ అవి ఇచ్చుకుని అంతమంది టెక్నీషియన్స్ మనం సమకూర్చుకుని అంత స్పేస్ కనుక మనం పెట్టుకుంటే 2 గంటలు 2.5 గంటల సినిమాని మనం చిత్రీకరణ జరిపి దాన్ని రూపొందించడం కానీ, అది కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా సినిమాని రూపొందించడం కానీ అసాధ్యమే కాదు, ఖచ్చితంగా చేయగలం అది. సో ఇంకోసారి రిపీటెడ్ క్వశ్చన్లో అనిపించవచ్చు మీకు, విజయ్ ప్రసాద్ రెడ్డి అనే ఒక పాస్టర్ వీడియోస్ ఈ మధ్య బాగా వైరల్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. అవును, అతను ఎందుకు చాలా సెన్సిబుల్గా అనిపిస్తున్నాడు నాకు. మీ పెర్సెప్షన్లో అతను ఏంటి? అంటే ఇది నేను వ్యక్తిగతంగా ఏదో వివాదం రగల్చడానికి అడుగుతున్న కమర్షియల్ అంశం కాదు, జనరల్గా నాకున్న డౌట్. అంటే మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, క్రాంతి గారు అడిగిన ఇంటర్వ్యూలో విపి రెడ్డి మీద మీ అభిప్రాయం, మనిషి మంచోడిగా గుణం గుడిసేది. అంటే ఆయన ఒక సెట్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాడు క్రైస్తవుల్లో. ఓకే, అందరికంటే తాను భిన్నమని ప్రూవ్ చేసుకునే ఒక టెక్నిక్. ఇప్పుడు క్రైస్తవంలో ఈ మాయల మరాఠీలు ఎక్కువైపోయారు. అంటే నూనె డబ్బాలు, కర్చీఫ్లు, స్వస్థత వరాలు, ఈ మధ్యనే కూరగాయలు కూడా పెడుతున్నాడు అంటే రకరకాల బీభత్సం అయిపోయింది. దీనిని అసహించుకునే క్రైస్తవులు ఎక్కువ మంది, అంటే క్రైస్తవంలోనే వాళ్ళకి వెగటేస్తుంది. ఏంటి ఈ దరిద్రం మన మతంలో, హిందుత్వంలో ఇలాంటి, అంటే ఇక్కడ కూడా కొన్ని ఉండొచ్చు, రంగురాళ్ళు, జ్యోతిష్యాలు ఇట్లాంటివి ఉండొచ్చు, ఆ పేరుతో మోసాలు ఉండొచ్చు. కానీ ఇంత విచ్చలవిడితనం ప్రతివాడు, అంటే విశ్వాసం పేరిట మాత్రం ఈ స్థాయిలో మోసం నాకు తెలుసు క్రైస్తవ. ఓన్లీ క్రైస్తవ మతం అవకాశం కల్పిస్తుంది మీకు. హిందుత్వ పరంగా, శాస్త్రపరంగా, ధర్మపరంగా ఎవడు కూడా మోసం చేయడానికి స్పేస్ లేదు. వాడు వ్యక్తిగతంగా చేయాల్సిందే. వాడు వ్యక్తిగతంగా ఒకటి క్రియేట్ చేసుకుని నేను ఇది ఇలా చేస్తే ఇది అని చెప్పి వాడు చెప్పుకోవాల్సిందే తప్ప శాస్త్రం ఎలా చెప్తుందని చెప్పడం లేదు. ఇప్పుడు ఈ స్వస్థత వరాలు తప్పు అని విపి రెడ్డి మాట్లాడుతున్నాడు, కానీ బైబిల్ చెప్తుంది అది. అంటే బైబిల్ విరుద్ధంగా వెళ్తున్నట్టే కదా. బైబిల్లో అద్భుతాలు జరుగుతాయి, నా పేరు మీద మీరు ప్రార్థన చేస్తే, నూనె రాస్తే వాడు బాగుపడతాడు, కుంటోళ్ళు లేచి పెరుగుతాడు, ఈ రకరకాల మూఢనమ్మకాలన్నీ బైబిల్లో ఉన్నాయి. క్రైస్తవులు ఊరికే గొర్రెలాగా నమ్మట్లేదు, బైబిల్లో ఉందగా చూపిస్తున్నారు. ఏం నువ్వు బైబిల్ నమ్మవా అంటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు దీన్ని కవర్ చేయడానికి ఆ రోజుల్లో జరిగాయి, ఇప్పుడు జరగవు, దానికి వీళ్ళు సొంత వ్యాఖ్యానాలు ఏది చేసుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక పీక్స్కి వెళ్ళిపోయినాయి ఈ స్వస్థత వరాల పేరుతో. వీళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరంలా. ఒక పాస్టర్ అవ్వడానికి ఏంటి క్వాలిఫికేషన్స్ ఎక్కడ ఉందా? మీరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. మీరు ఉన్న పలంగా పాస్టర్ అవ్వచ్చు రాత్రికి రాత్రి, నలుగురిని మ్యానిపులేట్ చేస్తే సరిపోతుంది, ఏం అవసరం లేదు. మీరు పొద్దున్నే లేచేటప్పటికల్లా జుట్టు విరబోసుకుని, దుమ్ము మీద పోసుకుని, గోనిపట్ట వాడు కట్టుకుని, అంటే బైబిల్లో గోనిపట్ట కట్టుకోవడం అంటారు. ఎందుకో వాడు దుఃఖంలో ఉంటేనో లేకపోతే ఏదో బాధపడుతుంటేనో అక్కడ కట్టుకుంటారు అనమాట వాళ్ళు. వాడు దరిద్రంలో ఉన్నాడనే గుర్తుంది. మంచి మంచి కట్టుబాటు. మీరు బట్టలు చించుకుని పొద్దునేటప్పటికల్లా నాకు కేసు కనపడ్డాడు రాత్రి అని చెప్తే మిమ్మల్ని ఎవడో ప్రశ్నించడానికి లేదు అసలు. మీరు ఒక ఏమంటారు, అది సెయింట్ అయిపోతారు. అంటే యేసు రక్తమే జయం, విశ్వాసమే నా బలం అన్నారు. రాత్రి వచ్చి వేసిన మంచం మీద కూర్చొని మాట్లాడాడు, 2 గంటల సేపు నాకు కబుర్లు చెప్పాడు అని పొద్దున్నే మీరు చెప్పండి, మీరు చెప్పిన తప్పని ఎవడు అనడానికి లేదు అసలు. చెప్తా ఒకసారి ఎట్లుంటుందో చూస్తా. మీరు ఒక పాస్టర్ అయిపోతారు, మీకు 100 మంది గొర్రెలు వచ్చేస్తే మీకు దశమ భాగాలు ఇచ్చేస్తారు. అన్న ఆత్మల్ని కాపాడాలన్నమాట. నేను ఇప్పుడు వద్దులేండి. ఎంత అవకాశం ఎక్కడ ఉంది? ఏ మతంలో ఉంది చెప్పండి? ఉన్నారు కదా, మన మన హిందూ ధర్మంలో కూడా ఎంతమంది దొంగ బాబాలు లేరు. కానీ మీరు అన్నట్టు శాస్త్రంలో లేకపోయినా ఓల్డ్ ఒకటి క్రియేట్ చేసుకుని మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దొంగ బాబాలు ఉన్నారు, కానీ
శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా ఒక పీఠం పెట్టాలి, ఒక స్వామీజీ అవ్వాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు పాస్టర్ని మనం ఎవరితో కంపేర్ చేయాలి? హిందూ ధర్మంలో ఉన్నటువంటి పీఠాధిపతులు, గురువులు, వీళ్ళతో కంపేర్ చేయాలి. పూజారులతో అనుకోండి. పూజారులు అయినా సరే, గురువులు అయినా సరే, స్వామీజీలు అయినా సరే, వీళ్ళకి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక అతను పీఠం పెట్టాడంటే ఈయన ఎవరి శిష్యుడు, పరంపర ఏంటని ఈ పరంపర ఏంటి, ఈయన సొంతంగా పెట్టుకున్నాడు పీఠం, సంప్రదాయబద్ధంగా పీఠం పెట్టాడా, ఏ సంప్రదాయానికి చెందినవాడు, ఎవరు ఈయన గురువు, మొట్టమొదటి అది అడుగుతారు. పాస్టర్ అవ్వాలంటే అసలు ఎవడు అవసరం లేదు. మీకు పొట్టకొస్తే అచ్చరం మొక్క లేకపోయినా, మీకు బైబిల్ శుద్ధగా అసలు ఏమి తెలియకపోయినా, రాత్రికి రాత్రి నాకు ఏసు కనపడ్డాడు, మీ ఇద్దరం కలిసి ముందు కొట్టామని చెప్పొచ్చు పొద్దున్న. మీరు నమ్ముతారు? అసలు మా టెస్ట్ మినిట్ రోజు చూస్తున్నారా మీరు? అప్పుడప్పుడు చూస్తారు. రౌడీలు, పుండాకోరులు, ఒకడు నక్సలైట్గా తిరిగాడు, రౌడీ షీటర్గా తిరిగాడు. మొత్తానికి వాడు పోలీసుల టార్గెట్ లిస్ట్లో ఉన్నాడు. పోలీసులు వాడిని వేసేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంత దగులు బజ్జీ పనులు చేసాడు. ఓకే, ఫుల్ క్రిమినల్. వాడు ప్రాణాలను కాపాడని పాస్టర్ అయిపోయాడు. రాత్రి వేసి కనపడ్డా నేను మారిపోయాను. ఇక ఫ్రీగా డబ్బులు వచ్చేస్తుంది. ఇప్పుడు మారిపోతే పోలీసులు ఏం చేయరా ఏంటి? అంతే, వాడికి ఒక ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు అయ్యగారిని చంపేశారని గొడవ అవుతుంది కదా మళ్ళీ. ఇప్పుడు రౌడీ షీటర్ని చంపేశాడంటే పోతే పోయాడు అంటారు. ఓ పాస్టర్ని చంపేశారంటే మొత్తం గొర్రెలేని రోడ్డు మీదకి వచ్చేవు, ఇష్యూ అయిపోతుంది కదా. కాబట్టి అంత రిస్క్ చేయరు. కాబట్టి వాడు ప్రాణాలు కాపాడడానికి పాస్టర్ అయిపోయాడు. వాడికి కావాల్సిన ఇన్కమ్ వచ్చేస్తుంది. రౌడీ షీటర్ కంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. వాడికి ఇంకేం కావాలి చెప్పండి? కూర్చొని తినవచ్చు హాయిగా. వైట్ కాలర్ దొంగతనం అంటారు కదా, రకంగా క్రైస్తవ విశ్వాసుల్ని మోసం చేస్తున్న బ్యాచ్ ఇదంతా. అదే మాఫియా అన్నాను కదా. ఓన్లీ క్రైస్తవ మతంలోనే ఈ దరిద్రం అంతా ఉంది. నేను మన జాన్ బాబుతో కూడా ఇదే మాట్లాడా. మీ మతం కనుక దైవికంగా వస్తే ఆ మతం వల్ల లోక కళ్యాణం జరగాలి, లోక వినాశనం జరిగిందని చెప్పా. నిజంగా దేవుడు ఏర్పరిస్తే లోక కళ్యాణం జరగాలి, కానీ లోక వినాశనం జరుగుతుంది. అంటే ఎవడు ఏర్పరిచాడు దీన్ని? సో అగైన్ మళ్ళీ నేను ఈ మధ్య ఎక్కువ ఫోకస్ చేస్తున్నటువంటి అంశం, మీకు ఇష్టం ఉంటేనే సమాధానం చెప్పండి. దొంగ బాబాలు ఇన్ హిందుత్వ, సనాతన ధర్మంలో సన్నాసులు అనే దాంతో. సో అటువంటివి కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? యాజ్ ఏ శివశక్తి ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు బోడిగుండు రమణానంద మీద నేను కూడా మాట్లాడాను, ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడాను. 6 సంవత్సరాల క్రితమే మాట్లాడాం. కాకపోతే నాకు వేరే ఇష్యూస్ అని బిజీ అయిపోవడం వల్ల అవి కొంచెం పక్క పెట్టాను. అందరూ చేయాలని లేదు, బట్ అంటే చెప్తున్నా, అంటే మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏది జరిగితే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది? అంటే దొంగ బాబాల్ని ఎలా అరికట్టవచ్చు? అంటే ఇది కొంచెం సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి పీఠాధిపతుల స్థాయిలో ఎవరైనా నేను ఒక పీఠం స్థాపించబోతున్నాను, లేకపోతే నేను ఒక గురువుని అని చెప్పుకుంటే కనుక అతనుకున్న అథారిటీ ఏంటి, శాస్త్ర పరిజ్ఞానం ఏంటి, ఇది పరీక్ష జరిపి అతనికి అర్హత ఉంది అని ఒక సర్టిఫికేట్ లాంటిది ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి కనీసం అనుమతి ఉండాలి. లేదా ఇతను సొంత పైత్యంతో, సొంత పాండిత్యంతో పెట్టుకుంటున్నాడు, ఇతని శాస్త్ర పరిజ్ఞానం కానీ సాంప్రదాయబద్ధంగా నియమాలు కానీ ఇవేవీ లేవు అనే వ్యవస్థే లేదు కదా అనే విషయం కూడా తెలియాలి. ఇదన్నా తెలియాలి. అప్పుడు దానికి ఇష్టమైన అక్కడికి పోతాడు, లేకపోతే లేదు. ఇప్పుడు నేను హిమాలయాల్లో తపస్సు చేసిన గురువు దగ్గర నేర్చుకొచ్చాను అంటాడు. అంటే ఈ పాస్టర్లా కొంతమంది ఎక్కడ తయారయ్యారు, కానీ హిందుత్వం దాన్ని సపోర్ట్ చేయదు. అదే మీరు చెప్పిన లైన్ చాలా బాగుంది. ఇందులో బైబిల్లోనే స్పష్టంగా ఉంది. ఇక్కడ మన శాస్త్రాల్లో ఎక్కడ కూడా, ఇంకా చెప్పాలంటే మన శంకరాచార్యులు వారు చెప్పేశారు, ఇలాంటి వేషధారులు ఎక్కువైపోతారు, వీళ్ళందరినీ నమ్మొద్దని. డంబాచారులు. మీరు చెప్పారు రమణానంద డంబాచారి, ప్రత్యక్ష రుజువాడు. అంటే వాడికి వాడే బిరుదు తెచ్చుకుంటాడులేండి. సో ఓవరాల్గా మళ్ళీ మూవీ విషయానికి వస్తే, మిషన్ ఇండియా ఇంపాసిబుల్ అని ఉంది కదా. ఓకే, ఇంపాసిబుల్ అని అన్నారు ఏదైతే ఉందో ఆ సందేశం బలంగానే వెళ్ళింది. కానీ వై మిషన్ ఇండియా, వై నాట్ మిషన్ భారత్? భారత్ అని ఎందుకు పెట్టలేదు, ఇండియా అని ఎందుకు పెట్టారు? ఇది చాలామంది మన ఫాలోవర్స్ కూడా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మిషన్ ఇండియా అనే ఈ దృక్పథం, ఆ టైటిల్ మాఫియా దృష్టి కోణం నుంచి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు మిషన్ భారత్ అని పెట్టరు కదా, వాళ్ళు మిషన్ ఇండియా అనే పెట్టుకుంటారు. వాళ్ళ ప్రాజెక్ట్ ఇది. దాన్ని మనం సినిమా టైటిల్గా పెట్టాం. వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ నేమ్ అది. ఇప్పుడు వాళ్ళు జాషువా ప్రాజెక్ట్ అని పెట్టారు. దాన్ని మనం మార్చేసి మన ఋషి పేరు పెట్టవచ్చు కదా అని మనం అనకూడదు. వాళ్ళ ప్రాజెక్ట్ పేరు అదే, వాళ్ళు పెట్టుకున్న పేరు జాషువా ప్రాజెక్ట్ అని సినిమా తీస్తాం మనం. దాంట్లో వాళ్ళు కుట్రలు ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది చూపిస్తాం. అట్లాగే మిషన్ ఇండియా అనేది వాళ్ళ ప్రాజెక్ట్, ఇందులో వాళ్ళ కుట్రలు ఏంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు చూపించాం. ఆ మిషన్ ఇండియా ప్రాజెక్ట్ ఇంపాసిబుల్ అని కింద మనం యాడ్ చేసాం. ఎందుకు ఇంపాసిబుల్ అనేది సినిమా చూస్తే అర్థమైంది. కేవలం 40 నిమిషాల నిడివిలోనే ఇంత పెద్ద సందేశాన్ని ఇమర్చడం ఆసక్తికరంగా. అంటే సందేశాలను అందరూ చెప్తారు,
కానీ ఆసక్తికరంగా తీయడం అనేది కొందరికే సాధ్యం. ఇట్స్ గ్రేట్ థింగ్. మీరు ఫస్ట్లో ప్రశ్న అడిగారు ఇంతకుముందు సినిమాలకి దీనికి అంటే వ్యత్యాసం ఏంటి అన్నట్లుగా. ఇంతకుముందు సినిమాల్లో ఒక కథాంశం ఉంటుంది, ఒకటే కథాంశం ఉంటుంది, దాని మీద ఒక కథ నడుస్తుంది. దీంట్లో 3-4 కథలు ఉన్నాయి, అంటే 3-4 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి ఒక ఇంటర్లింకింగ్ ఒక లైన్ ఉంటుంది. ఓవరాల్గా ఇవన్నీ కలిసి చివరికి ఒక సందేశాన్ని ఇస్తాయి. 30 seconds అలాగే 1 minute ఉన్న పాత్రలు కూడా ఇందులో చాలా బరువైన విషయం. చాలామంది కామెంట్స్లో నేను తెలుసుకున్నది, లేకపోతే మాకు మెసేజ్లు చేస్తుంది, ఎక్కడా కూడా ఒక ఫ్రేమ్ కూడా ఎక్స్ట్రా లేదు. అంటే 40 నిమిషాల్లో ఇది అనవసరంగా ఉంది అనేది ఏం లేదు. అంతా కూడా ఒక ముగింపుకి వచ్చేటప్పటికి దీనికి వెనకాల పునాది బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి ఫౌండేషన్ అది చివరిదాకా కంటిన్యూ అయింది అనమాట. ఫ్లాష్ కట్స్ దానికి ఇంటర్లింక్ చేయడం అంతా బాగుంది. సో ఎనీవేస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. 1 million మైల్స్టోన్ అనేది రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ టైంని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. విభిన్నమైన అంశాల గురించి మనం మరొక టాక్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా మిషన్ ఇండియా సినిమా ఘన విజయం సాధించినందుకు వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మేమందరం వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషాన్ని భరతవర్ష ప్రేక్షకులతో కూడా పంచుకోవడం చాలా సంతోషం. ఇంకా సినిమాను చూడని వాళ్ళు ఉంటే కనుక శివశక్తి ఛానల్లో మిషన్ ఇండియా అని సెర్చ్ చేస్తే మీకు ఆ సినిమా వస్తుంది. చూసి అక్కడ మీ అభిప్రాయం తెలియజేయండి. జై శ్రీరామ్. పిన్నిడ్ కామెంట్ పెడతాను, ఈ వీడియో దిగువనే ఉంటుంది, చూడొచ్చు. ఫస్ట్ కామెంట్ అదే ఉంటుంది. తప్పకుండా చూడండి, చూసిన తర్వాతనే అభిప్రాయాన్ని వెలువచ్చండి. ఇటువంటి ఇంకా ఎక్కువ సందేశాత్మక చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ కరుణాకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.